చెప్పింది గోరంత, చెప్పుకునేది కొండంత. పార్లమెంటులో మాట్లాడితేనే ఎయిర్పోర్ట్ వచ్చేస్తుందా? విజయనగరం జిల్లాలో నూతనంగా నిర్మితమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు రాజకీయ రణరంగంగా మారింది. నిన్న మొన్నటి వరకు ఎవరు కట్టారు అనే చర్చ జరిగితే ఇప్పుడు ఎవరి వల్ల వచ్చింది అనే క్రెడిట్ ఫర్ తారాస్థాయికి చేరింది. విమానాశ్రయంలో తొలి విమానం టెస్ట్ ఫ్లైట్ విజయవంతంగా ల్యాండ్ అవ్వగానే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన తన ట్వీట్ లో భోగాపురం ఎయిర్పోర్ట్ కోసం నేను పార్లమెంటులో ఎన్నోసార్లు గళం విప్పాను, మంత్రులతో సమావేశాలు నిర్వహించాను, ఇప్పుడు ఇది సాకారం అవ్వడం నాకెంతో ఆనందంగా ఉంది అంటూ చెప్పుకొచ్చారు. అంటే పరోక్షంగా ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ తన ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేశారు. అయితే గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి వేరేలా ఉంది. శంకుస్థాపనలు చేయడం, శిలా ఫలకాలు వేయడం తప్ప గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో పనులు నత్తనడకన సాగాయన్నది బహిరంగ రహస్యమే. వాస్తవానికి 2019కి ముందే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకు బీజం వేశారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పనులను పక్కన పెట్టింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చొరవతో పనులు శరవేగంగా పూర్తయ్యాయి. ఇప్పుడు విమానం దిగే సమయానికి నేను పార్లమెంటులో అడిగాను కాబట్టి ఎయిర్పోర్ట్ వచ్చింది అని విజయసాయిరెడ్డి గారు కలరింగ్ ఇవ్వడం చూసి నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మాటలతో ట్వీట్లతో ప్రాజెక్టులు రావని, క్షేత్రస్థాయిలో చిత్తశుద్ధితో పనిచేస్తేనే వస్తాయని విశ్లేషకులు అంటున్నారు. వైజాగ్ ప్రజల ఆకాంక్షలు నెరవేరుతున్నందుకు సంతోషమే కానీ ఆ క్రెడిట్ మొత్తం తమదేనని వైసీపీ నేతలు డబ్బా కొట్టుకోవడం విడ్డూరంగా ఉంది. ఈ క్రెడిట్ వార్ ఇంతటితో ఆగుతుందా లేక రాబోయే రోజుల్లో ఇంకా కొత్త మలుపులు తిరుగుతుందా అనేది వేచి చూడాలి.